అండ్ రోస్ట్ అవుతూనే ఉంటాయి ఒకవైపు. ఇంకొక వైపు ఒక కర్రీ అయితే వెజ్ వండుతున్నాను కదా, ఇంకొక కనుమ అంటేనే మంచి నాన్ వెజ్ కుమ్మడం, పొద్దున కూడా నాటుకోడి చూశారు. అండ్ ఇప్పుడు దానికి ఏమాత్రం తగ్గేది లేకుండా ప్రాన్స్ ఇలా నీట్గా కడుక్కొని ఇదిగోండి ఉడకబెట్టి కూడా పెట్టాను వాటర్ కంటెంట్ పోవడానికి. ఫ్రైకి ఇలా అయితే బాగుంటాయి అనమాట. దీన్ని డీప్ రోస్ట్ చేస్తాను నేను. ప్రాన్స్ రోస్ట్కి నేను గ్రౌండ్ నట్ ఆయిల్, అది గానుగ నూనె వాడుతున్నాను, పల్లి నూనె. వీలైతే కోకోనట్ ఆయిల్ వాడండి, ఇంకా మంచిది. మేము కోకోనట్ ఆయిల్కి ఇంకా అంత హ్యాబిచ్యుయేట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతం నేను గానుగ నూనె వాడుతున్నాను. అండ్ మనం ఎప్పుడైనా కొంచెం వెయిట్ తగ్గాలన్నా, లేదా వెయిట్ తగ్గే అవసరం కూడా లేదు, హెల్తీగా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం మార్చాల్సింది ఆయిల్సే అంట. సో నేనైతే ఆయిల్స్ మార్చేసా. నెయ్యి మంచి ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కొబ్బరి నూనె మనం తినలేము అనుకున్న వాళ్ళు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నెయ్యి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బటర్, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇదిగోండి లీస్ట్ ఆప్షన్ గ్రౌండ్ నట్ ఆయిల్.